హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. షుగర్ కానీ బెల్లం కానీ లేకుండా, నెయ్యి కూడా వాడకుండా బెస్ట్ ఇంగ్రీడియంట్స్తో చేసే టేస్టీ స్వీట్ అని చెప్పొచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా చాలా మంచిది. మరి దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు దాకా బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మీకు నచ్చినటువంటి డ్రై నట్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం కలర్ మారాక ఇందులో ఒక పావు కప్పు దాకా సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు కూడా వేసుకొని మరో 3-4 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారాక అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే బాండీలో ఒక 2 స్పూన్ల దాకా గసగసాలు కూడా వేసుకొని సిమ్లో లైట్గా వేయించుకోవాలి. రంగు మారకుండా కొంచెం వేడి చేస్తే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక ఆల్రెడీ వేయించుకున్నటువంటి డ్రై నట్స్ని అంతా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు సీడ్లెస్ డేట్స్ని తీసుకోవాలి. ఇవి సుమారు 200 గ్రాముల దాకా ఉంటాయండి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మిక్సీ చేసి ఉంచుకున్నటువంటి డ్రై నట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఆల్రెడీ వేయించుకున్నటువంటి గసగసాలను కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ చేసుకున్నాక దీన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మంచి ఎనర్జీ ఇస్తుందండి మనకి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెట్టామంటే చాలా మంచిది. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మనకు కావాల్సినంత సైజులో తీసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇవి 15 డేస్ దాకా కూడా నిల్వ ఉంటాయి. ఎక్కువ సమయం పట్టదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా మంచిది. డైలీ లడ్డు తీసుకోవడం వల్ల హార్ట్కి, బ్రెయిన్కి, స్కిన్కి, హెయిర్ గ్రోత్కి, బ్రోన్స్కి కూడా చాలా మంచిది. మరి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి.